హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను మంగళగిరిలో ఉన్నటువంటి ఊట్ల లక్ష్మీనారాయణ గారి హోటల్ దగ్గర ఉన్నాను. అలియాస్ ఆరోగ్య హోటల్ అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ లోకల్లో. ఎందుకంటే ఇక్కడ కేవలం మిల్లెట్ టిఫిన్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి. మరికెందుకు ఆలస్యం, ఆ ఊట్ల లక్ష్మీనారాయణ గారి హోటల్లో అదిరిపోయే మిల్లెట్ టిఫిన్స్ మనం టేస్ట్ చేసేద్దామా? అయితే రండి. ఈయనే ఊట్ల లక్ష్మీనారాయణ గారు. అసలు ఏంటి ఈ ఊట్ల లక్ష్మీనారాయణ గారి హోటల్ స్పెషాలిటీ తెలుసుకుందాం. నమస్కారం అండి. బాబా, ఏంటి ఎంతకాలం అయింది మీ హోటల్ పెట్టి? ఏంటి 50 సంవత్సరాలు అయింది. 50 ఏళ్ళు అయింది. ఏంటి మీ హోటల్ స్పెషాలిటీస్ ఏంటి? నాన్నగారు ఉన్న కాడి నుంచి హోటల్ మాది. మీ నాన్నగారు ఉన్న దగ్గర నుంచి. మీ నాన్నగారి పేరండి? ఊట్ల పానకాలు. పానకాలు గారు. ఓకే అండి. ఓకే. అయితే ఆరోగ్య హోటల్ అని అందరికి ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద పెట్టాం హోటల్కి. జొన్నట్టు, జొన్న ఇడ్లీ, కొన్ని సిరిధాన్యాలు కలిపి జొన్నట్టు, జొన్న ఇడ్లీ. మళ్ళీ సాములు, కొర్రలట్లు ఉన్నాయి. సాములు కొర్రలతో కూడా అట్లు చేస్తాం. ఏదయ్యి బాగా ఆరోగ్యంగా ఈ రెండు కానీ తింటే ఆరోగ్యంగా అనారోగ్యం అనేది దాదాపుగా రాదు. బాగా హుషారు ఉంటుంది, నీరసం అనేది ఉండదు. అది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మీరు? మొత్తం ఫ్యామిలీ. చిన్న హోటల్. చిన్న హోటల్ అంటే బయట వాళ్ళు కూడా ఉన్నారు. ముగ్గురు బయట వాళ్ళు, మేము ముగ్గురు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు, బయట వర్కర్స్ ముగ్గురు పెట్టుకున్నారు. ఓన్లీ ఇవేనండి మిల్లెట్ టిఫిన్స్ వరకు. అంతే. ఇడ్లీలో ఏమేమి రకాల ఇడ్లీలు ఉంటాయండి? దోశలో ఏమేమి రకాలు ఉంటాయి? దోశ జొన్నట్టు, జొన్న ఇడ్లీ, మామూలు ఎగ్గొట్టు ఉంటుంది, మామూలు ఎట్లు ఉన్నాయి, జొన్నట్టు. ఓకే, అంతే. ఉదయం సాయంత్రం ఉంటుందండి? ఓన్లీ ఉదయం 12 గంటల వరకు ఉంటుంది. పొద్దున్న 12 గంటల వరకు ఉంటుంది. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారండి? 7 నుంచి 7 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఓకే అండి. రేట్లు ఎలాగండి? అట్టు 8 రూపాయలు. అట్టు 8 రూపాయలు. ఎగ్గొట్టు 25, నూనెట్టు, జొన్నట్టు, కొర్రలట్టు 10 రూపాయలు, మామూలట్టు 8 రూపాయలు. అంతే, 8, 10 అంతే. ఇడ్లీ అయితే 6 రూపాయలు. ఇడ్లీ 6 రూపాయలు ఒక్కో ఇడ్లీ. అంతే. అది ఓకే అండి. ఓకే. నిమ్మకాయ వేస్తున్నారు? నిమ్మకాయ వేస్తాం ప్రత్యేకంగా. మేము చాలా కాలం నుంచి నిమ్మకాయ వేస్తాం ప్రత్యేకించి. అన్ని చట్నీలో పిండుకుంటారు, టేస్ట్ బాగుంటుంది. ఏమేమి చట్నీలు ఉంటాయండి మీ దగ్గర? మామూలు చట్నీ ఉంటుంది, శనక్కాయ చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ. అల్లం చట్నీ, టమాటా చట్నీ, ఒక నిమ్మకాయ వేస్తాం. అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది? జిఆర్ స్కూల్ దగ్గర. జిఆర్ స్కూల్ అంటే ఫేమస్ ఏనండి ఏరియాలో? జిఆర్ స్కూల్ రోడ్డు. అన్నిట్లో మాకు ఈ వాటలు అంటే అందరికీ తెలుసు. 50 సంవత్సరాల నుంచి వాటలు ఉన్నది. అది మీ నాన్నగారు పానకాల గారి దగ్గర నుంచి ఉంది. గత 50 ఏళ్ళుగా పాత మంగళగిరిలో ఈ ఊట్ల లక్ష్మీనారాయణ గారి హోటల్, అంటే అప్పట్లో వాళ్ళ నాన్నగారు పానకాలు గారు ఈ హోటల్ రన్ చేసేవారట. ఇక్కడ కేవలం మిల్లెట్ టిఫిన్స్ మనందరి నోరు ఊరిస్తాయి. ఎందుకంటే మిల్లెట్ టిఫిన్స్ చాలా రుచికరంగా చేయడంలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ చాలా దిట్టని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది చెప్పారు ఈ ఊట్ల లక్ష్మీనారాయణ గారి హోటల్లో జొన్నట్లు కానీ, రాగట్లు కానీ, జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ ఇట్లాంటి టిఫిన్స్ చాలా మంచి టేస్టీగా ఉంటాయని. చూసారా, 3 రకాల చట్నీలు ఇచ్చారు. పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, అలాగే నిమ్మకాయలు కూడా ఇస్తారు. ఆ నిమ్మకాయ కూడా పిండుకుని చక్కగా ఈ టిఫిన్స్ని అయితే మాత్రం టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇదైతే కొర్రల దోశ, కొర్రలతో తయారు చేసిన దోశ. ఇది జొన్న దోశ. ఇంకా కొన్ని రకాల దోశలు కూడా ఉన్నాయి. దోశలు మాత్రమే కాదు, ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా హెల్దీ టిఫిన్స్. అందుకే ఈ హోటల్కి హోటల్ లక్ష్మీనారాయణ ఆరోగ్య హోటల్ అని పేరు కూడా పెట్టారు. చాలా చిన్న హోటలు, బట్ చాలా బిజియెస్ట్ హోటలు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందట ఈ హోటల్. రెగ్యులర్గా వేస్తూనే ఉంటారు. ఎక్కువగా లేడీస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఫ్రంట్ ఎండ్లో మాత్రం లక్ష్మీనారాయణ గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళంతా రన్ చేస్తుంటారు. చాలామంది వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి చూస్తున్నాను. చాలామంది రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి ఈ మంచి టేస్టీ టిఫిన్స్ని అయితే మాత్రం టేస్ట్ చేసి వెళ్తున్నారు. అది కూడా బడ్జెట్లో. అంటే 8 రూపాయల నుంచి ఇక్కడ దోశలు దొరుకుతాయి. 8 రూపాయలు, 10 రూపాయలు అంతే ఇక్కడ దోశల కాస్ట్. ఇడ్లీ వచ్చి 6 రూపాయలట, ఏ ఇడ్లీ అయినా కూడా. సో తక్కువ రేట్లో ఎక్కువ టేస్ట్తో, అందులోనూ మంచి హెల్దీ టిఫిన్స్ దొరకడంతో చాలామంది ఈ ఊట్ల లక్ష్మీనారాయణ గారి హోటల్ అంటే చాలా బాగా ఇష్టపడతారు.
కేవలం పాత మంగళగిరి నుంచే కాదు, మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ టిఫిన్స్ని అయితే టేస్ట్ చేస్తారనమాట. ఈ అడ్రస్ వచ్చి జిఆర్ స్కూల్ ఉంటుందట. జిఆర్ స్కూల్ అంటే ఈ లోకల్లో చాలా బాగా ఫేమస్ అట. జిఆర్ స్కూల్ సెంటర్ లో పాత మంగళగిరి. అఫ్కోర్స్ హోటల్ లక్ష్మీనారాయణ గారి హోటల్ అన్నా కూడా చాలామంది చెప్తారు కూడా. సో ఒకవేళ గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే అది చూసుకుని కూడా రావచ్చు. సరే, అట్లయితే చల్లారిపోతున్నాయి, టేస్ట్ అయితే చేసేద్దాం. ఒక పేపర్ మీద అడ్డాకి వేసి అడ్డాకిలో ఈ టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇదైతే చెప్పాను కదా, కొర్రలతో చేసిన దోశ. స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది దోశ అయితే మాత్రం. పల్లీ చట్నీ, టేస్ట్ కూడా చాలా బాగుంది. చట్నీలు మాత్రం భలే ఉన్నాయండి. పల్లీ చట్నీ తిన్నాం, అల్లం చట్నీ తిన్నాం, టమాటా చట్నీ తిన్నాం, ప్రతి చట్నీ కూడా అదిరిపోయింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే చట్నీలో పిండుకోవడానికి నిమ్మకాయలు కూడా ఇస్తున్నారు. నిమ్మకాయ పిండుకునే ఈ చట్నీ నంచుకుందంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందట. సూపర్ అబ్బా, నిజమే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. మంచి బడ్జెట్లో మంచి హెల్తీ టిఫిన్స్ దొరకడంతో చాలా ఇష్టంగా ఈ దోశలను అయితే లాగించేస్తున్నారు. దోశలతో పాటు ఇడ్లీలు కూడా. కొంచెం చట్నీ చూస్తా బాబాయ్, కొంచెం చట్నీ. చట్నీ మాత్రం పల్లీ చట్నీ చాలా డిఫరెంట్గా చాలా మంచి టేస్ట్ ఉందండి. చట్నీలు అయితే మాత్రం వేళ్ళు నాకేస్తాం, అంత బాగున్నాయి చట్నీ. ముఖ్యంగా పల్లీ చట్నీ, వేడివేడి కారవట్టు, మంచి కారపొడి వేసి నీట్గా ఏదైనా కానీ మంచి ఏ దోశ అయినా చాలా మంచి టేస్ట్ అదిరిపోతుంది. ఇక్కడ హైలైట్ మాత్రం ఈ నిమ్మకాయ బాగా పిండుకుని చట్నీలో తింటుంటే మాత్రం చాలా బాగుంది. కమ్మటి ఫ్లేవర్ ఉన్న చట్నీలో పుల్ల పుల్లగా నిమ్మరసం పిండి ఈ కారం అంటే తింటుంటే భలే ఉంది అబ్బా. ఓవరాల్గా పేరుకు తగ్గట్టే నిజంగా మంచి ఆరోగ్యకరమైన హెల్దీ టిఫిన్స్ మాత్రం ఈ ఊట్ల లక్ష్మీనారాయణ గారి హోటల్లో అవైలబుల్గా ఉన్నాయి. కేవలం ఒకే ఒక పూట మాత్రమే ఉంటుంది, ఉదయం పూట మాత్రమే. సో ఎప్పుడైనా ఎవరైనా మంగళగిరి వస్తే మాత్రం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కానీ రోడ్డు చాలా చిన్న హోటల్, కానీ నిలబడే తినాలి. కొంచెం కూర్చోవడానికి జస్ట్ ఒక 7-8 కుర్చీలు ఉంటాయి అంతే లోపల చిన్నగా. చాలా చిన్న కాకా హోటల్, చాలా చిన్న ప్లేస్లో ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం ఉందండి, ఎరగేసిందంటే. ఇది ఓవరాల్గా పాత మంగళగిరిలో ఉన్నటువంటి ఊట్ల లక్ష్మీనారాయణ గారి ఆరోగ్య హోటల్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.